ఏమవుతుంది చెప్పేటట్టు అంటే చెప్పు సార్ ఇక్కడ జేబేరి దగ్గర ఫుడ్ అనవసరంగా రోజు 2 లారీలు పడేస్తున్నారండి. అవి మేము ఉదయం వచ్చి మేము సర్దేసుకోవాల్సి వస్తుంది. ఎంత పూజ వెయిట్ చేస్తున్నారంటే అది ప్రజలకు అందులో మాకు తెలియదు సార్. నైట్ మాత్రం ఇక్కడ 3 చోట్ల కాల్చి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మేము కృష్ణాకరం చేసాము. మాకు 8 వత్తాలు పులిహార వేశారు, ఉప్మా వేశారు. ఒక లోటు దగ్గర తెచ్చి మన కొళ్ళకొండ పింగట్లో పోసాను సార్. నేను ఇలా చేస్తున్నారండి. మరి ప్రజలు ఫుడ్ అందులో నాకు తెలియదు సార్. మరి ఎంత ఫుడ్ వెయిట్ చేస్తున్నారంటే మరి సాయంత్రం అండి ఇక్కడ వేస్తున్నారు. మన జైబే ఎదురుగా కాల్చి వెళ్ళిపోతున్నారు. మేము ఈ రోజు విజయవాడలో వస్తున్నాము. ఇప్పటికీ 3 చోట్ల కాల్చి ఉండే సార్. 30 వత్తాలు వేసి ఉండే చాలా ఉండే సార్. చూసుకోలేదు. చాలా రోజు పడుతున్నాయండి ఇవాళ. రోజు పడుతున్నాయండి. నిన్న బట్టి పడుతున్నాయి. మొత్తం మనం ఫోటో తీశాడు. అంటే ఫుడ్ అందాల్సిన వాళ్ళకి అందట్లేదు. అందలేదు. వెయిట్ చేస్తున్నారు. మరి వరద బాధితులకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా? ఒకరిని అడిగాం ఎందుకు బండి ఆపామని. అన్న ఫుడ్ ఎట్లా చేస్తారు, మా లోపల తీసుకెళ్తానని చెప్పారు. మీరు తీసుకెళ్ళి ఎక్కడ పోసుకోమని చెప్పారంట వాళ్ళకి. మరి లోకేష్ గారి ఏరియా కదా ఇది. అవును, అట్లా చేయకూడదు సార్. మరి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? ఎందుకు వేస్ట్ అవుతుంది? అంటే పంచి పెట్టాల్సింది పంచి పెట్టకుండా వేస్ట్ చేస్తున్నారా? కావాల్సి చేస్తున్నారా? ఎట్లా ఇది అధికారుల ఇది నిర్లక్ష్యమా లేకపోతే ప్రజల నిర్లక్ష్యమా? వీళ్ళు తీసుకెళ్లే వాళ్ళే నిర్లక్ష్యం సార్. ఇది అక్కడ ఫుడ్ ఏమో పార్సెల్స్ పంపిస్తున్నారు. ఈ మధ్యలో ప్రజలు చేస్తున్నారు వాళ్ళదే లేదు. వీళ్ళు పని చేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అంతే. చుట్టుపక్కల నుంచి ప్రజలేమో ఫుడ్ అంత లేదని వాళ్ళు వాట్సాప్ లో పెడుతున్నారు. చూస్తున్నాం ఆల్రెడీ. మీకు డైలీ ఎన్ని పార్సిల్స్ వస్తున్నాయి ఇట్లా? మాకు బుజ్జిపల్లి మేము డ్యూటీ చేసుకుంటాం, అన్లోడ్ చేసుకుంటాం. మేము వచ్చినప్పుడు ఇక్కడ పట్టి ఉంటుంది సార్. మేము సరి చేసి పారేస్తాం సార్. ఎవరైనా పడేస్తే లారీ పడేస్తే అవి మేము కిందకి పెట్టేసి మున్సిపాలిటీ వర్కర్లుగా మీరు లోకేష్ గారికి, తాడేపల్లి మున్సిపాలిటీ వర్కర్లుగా మీరు లోకేష్ గారికి ఏ విధంగా చెప్పాలనుకుంటారు? ఏ విధమైన సార్ ఫుడ్ బట్టి ప్రజలకు చాలా వెయిట్ చేస్తాం సార్. ఇది కావాలని చేస్తున్నారు. అర్థం కావట్లేదు సార్. ఇది ఫుడ్ బట్టి ప్రజలకు అందలేదు. అక్కడ వడ్డించి పార్సల్ పంపిస్తున్నా కానీ ప్రజలకు అందరూ ఇట్లా ఇల్లు. వీళ్ళ మధ్యలో వీళ్ళు టైం అయిపోతున్నారో ఏంటో తెలియదు సార్. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుంది సార్. అంటే ఒక ఊరు నుంచి కాదండి, మొత్తం నుంచి వస్తుంది. కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లో, కొంతమంది బాగాలేదని కూడా పడేస్తున్నారు. మేము కృష్ణాకులు అదే కనుక్కుంటే కొంత బాగట్లేదని అన్ని మొత్తం పంపించేసామని అంటారు. ఇదిగో సార్ ఉప్మా కానీ పులిహారం కానీ రోజు పారేస్తాం సార్. నిన్న 500 ప్యాకెట్లు 500 ప్యాకెట్లు పడిపోయినాయి. వేసారు. 500 కదా ఎక్కువ ఉన్నాయి సార్. ఇగో సార్ మొత్తం తీసి మేము సరి చేయాలి రోజు. వీడియో తీసామా? 5 ఇన్సూరెన్స్ ఇదంతా ఉప్మా 45 బస్తాలు వేసాడు నిన్న. అయితే 45 బస్తాలు 45 బత్తాలు చిమ్మి మేము ఓడి తీసి చిమ్మి పక్కన చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది తాడేపల్లి మండలం వడ్డేశ్వరం విలేజ్ సంబంధించి మున్సిపాలిటీ ఏరియా. యాక్చువల్గా ఇది వరద బాధితులకు సంబంధించిన ఆహార పొట్లాలు ఇవన్నీ కూడా విజయవాడకి కానీ మంగళగిరి ప్రాంతంలో పంచిపెట్టాల్సిన ఆహార పొట్లాలు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా పులిహార ప్యాకెట్లు కానీ బిర్యానీ ప్యాకెట్లు కానీ పందుల పాలైనవి. మనుషుల పాలవ్వాల్సిన ఇవన్నీ కూడా పందుల పాలైనవి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా పంచిపెట్టాల్సిన ఇవన్నీ కూడా చాలా దారుణంగా మున్సిపాలిటీ పరం అయిపోయినాయి. అవి అధికారుల నిర్లక్ష్యమా అనాలా లేకుంటే పంచిపెట్టకుండా ప్రభుత్వంపై బురద జల్లాల్సిన చర్యలో ఇవన్నీ తెలియదు. కానీ మొత్తానికైతే వరద బాధితులకు సంబంధించి ఎవరికి కూడా ఈ సాయం అనేది అందలేదు. చూడండి, ఒక పక్క ఉప్మా ప్యాకెట్లు, ఇంకో పక్క బిర్యానీ ప్యాకెట్లు. ఇవన్నీ కూడా వేల సంఖ్యలో అందాల్సిన సహాయము అంతా కూడా మున్సిపాలిటీ చెత్తలో ప్రత్యక్షమైంది. దీని పరంగా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు రేయింబవళ్ళు కష్టపడి గత 5 రోజుల నుంచి కూడా విజయవాడ ప్రాంతం కానీ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన ప్రాంతంతో కూడా సర్వేలు చేస్తూ సమీక్షలు చేస్తూ నానా ఇబ్బందులు పడుతూ ప్రజలకు అన్నపానీయాలు అందినయా లేదని కనుక్కుంటూ నిద్రాహారాలు మానేసి కష్టపడుతుంటే
ఇక్కడ మాత్రం విచ్చలవిడిగా ఎట్లా పడితే అక్కడ అన్నాన్ని వేస్ట్ చేస్తూ కనిపిస్తున్న దృశ్యాలు, అందాల్సిన సాయం అందకుండా పందులు పాలు అవుతున్నాయి ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ, ఇది యాక్చువల్గా నారా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇటువంటి వాటిపై చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. జర్నలిస్ట్ సురేష్ బాబు.